ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण हरे हरे कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे కృష్ణ అందరికి. మీరు అడ్మిన్స్ అందరూ దయచేసి మీ గ్రూప్స్ లో క్లాస్ స్టార్టెడ్ అని ఒక మెసేజ్ పెట్టగలుగుతారా? లింక్ అది. అలాగే మాట. హరే కృష్ణ. రోజు దయచేసి ఎవరి గ్రూప్స్ లో వాళ్ళు ఈ టైంకి క్లాస్ ఉందని లింక్ పెడితే బాగుంటుంది. ఈ 4th వరకు దయచేసి అలా పెట్టండి. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. సో నిన్న ఇంట్రడక్షన్ వరకు అంటే చైతన్య మహాప్రభు ఇంట్రడక్షన్, ఆ తర్వాత మరి ప్రారంభం చూసాము. అంటే ఈ గ్రంథాన్ని రచించిన కవి కృష్ణదాస్ కవిరాజు గారు మొట్టమొదట ఆయన రాస్తూ ఈ గ్రంథాన్ని వ్రాస్తూ ఆయన చెప్పిన విషయాలు మరి అవి నిన్న మనం చూడటం జరిగింది. ఈరోజు నెక్స్ట్ టాపిక్ లో వెళ్దాము. సో ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అన్నది మనం ఏం చూసాము నిన్న. ఈ కృష్ణదాస్ కవిరాజు గారి అంటే వాళ్ళందరూ గొప్పవాళ్లే, కానీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే భక్తులు అనే వాళ్ళు ఎంత అణకువగా ఉంటారు అనే విషయం మనకి ఆయన వ్రాసిన కొన్ని మాటల వల్ల అర్థమైంది. అది ఏమిటి అన్నది ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా సరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. చైతన్య మహాప్రభు మాతాజీ. కృష్ణదాసు కవిరాజు గారు ఆయన యొక్క ఆయన యొక్క ఉన్నత మనస్తత్వాన్ని తెలిపే విషయాలు మనకి ఆయన వ్రాసిన విధానంలో అర్థమవుతుంది. అది ఏమిటి అన్నది ప్రశ్న. ఆయన ఏమి చెప్పబట్టి మనకు ఆయన ఉన్నత తత్వం అర్థమవుతుంది. కృష్ణదాస్ కవిరాజు గారి తత్వం గురించి ప్రశ్న. హరే కృష్ణ. ప్రామాణిక గురువు యొక్క విశిష్టతని చెప్పారు. ఆయన ముందుగా చైతన్య మహాప్రభుకు వందనాలు, ఆ తర్వాత గురు పరంపర అందరికి వందనాలు, ఇవన్నీ చెప్పారు. అది కాకుండా ఇంకా ఒక తరువాత ఆయన చెప్పిన విషయాల్లో చెప్పుకున్నాం. ఇది మరి ఆయన యొక్క
ఉన్నత తత్వాన్ని సూచిస్తోంది అనే విషయం మనకు అర్థమవుతోంది అని మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. అది ఏమిటి అన్నది ఇక్కడ అంటే నేను చెప్పింది ఏమీ లేదు, వారు రాసిన దాంతో నేను చెప్పింది చాలా స్వల్పమే అన్నట్టుగా అదే వర్ణించటం అన్నది ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ మాతాజీ. సో అది ఆయన అంటే ఆయన ఇంత గ్రంథాన్ని వ్రాసినప్పటికీ కూడా వాళ్ళు అంటే మెటీరియల్ని ఏ రోజు విషయాలు ఆ రోజు రాయడం వేరు, గ్రంథ రూపంలో శ్లోక రూపంలో ఇంత బాగా పొందుపరచడం వేరు. సో వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఈ స్వరూప దామోదర్లు, మురారి గుప్తా అని ఆయన ఏ రోజుకు ఆ రోజు లేదంటే ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు విషయాలన్నీ వాళ్ళు నోట్ చేయడం, ఆ నోట్ చేసిన విషయాలను మళ్ళీ తరువాత ఒక గ్రంథ రూపంలో మరి పొందుపరచడం జరిగింది. సో ఆయన ఇది అంతా కూడా నా యొక్క గొప్పతనం కాదు, వీళ్ళంతా కూడా ఈ రకంగా రాయడం వల్లే నేను మరి ఇదంతా ఎవరు బృందావన దాస్ ఠాకూర్ ఆయన దీనిని వీళ్ళిద్దరూ రాసిన విషయాలన్నిటినీ కలిపి ఆయన కొంతవరకు దానికి ఒక గ్రంథ రూపాన్ని తీసుకురావడం జరిగింది. దానిని తీసుకుని ఈయన ఇంకా దానిని ఈ రకమైన పుస్తక రూపంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన నేను కాదు, ఆయన తినగా మిగిలిన మెతుకులు అంటే ఈ చైతన్య చరితామృతం అనే మాధుర్యాన్ని ఆయన ఆస్వాదిస్తూ ఆయన మనకు అందించారు. నేను ఆయన తినగా మిగిలిన మెతుకుల్లాగా చివరికి కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్తున్నాను. ఇది రాయడానికి ముఖ్యంగా ఆయనదే ఆయన యొక్క ప్రయత్నమే ఎక్కువ ఉన్నది అన్నట్లుగా ఆయన చెప్పడం బట్టి మనకి ఇక్కడ కృష్ణదాస కవిరాజు గారి యొక్క ఉన్నత తత్వం కూడా కొంత అర్థం అవుతుంది. సో నిన్న ఆల్మోస్ట్ మనం చైతన్య మహాప్రభు పుట్టడం, ఆయన చివరి 24 సంవత్సరాలు, మొదటి 24 సంవత్సరాలు ఆయన ఇంకా గృహస్థుగానే ఉన్నారు. ఆ తర్వాత 24 సంవత్సరాలు ఆయన సన్యసించి మొదటి 6 సంవత్సరాలు ఆయన బృందావనం ఇవన్నీ కూడా తీర్థయాత్రలు చేసి చివరికి పూరిలో 18 సంవత్సరాలు ఉన్నారు అని చెప్తూ ఆ 18 సంవత్సరాల్లో మరి మొదటి అందులో కూడా మొదటి 6 సంవత్సరాల కంటే చివరి 12 సంవత్సరాలు కూడా ఆయన ఈ భగవన్నామాన్ని, ఈ మధుర నామాన్ని వ్యాపింపజేయడానికి ఆయన తన యొక్క శిష్యులతో తీవ్రంగా ఆయన అదే ప్రయత్నంలో కీర్తన, నృత్యము, మరి ఈ మంత్రాన్ని అందరికీ కూడా అందేటట్లుగా, అందరికీ మంత్ర ప్రభావం కూడా తెలియజేసే విధంగా ఆయన లాస్ట్ 18 సంవత్సరాలు కూడా జీవించారు అన్నది చూసాము. మరి తర్వాత భగవంతుడు ఈ రకంగా అవతరించదలిచి చైతన్య మహాప్రభువుగా ముందు ఆయన యొక్క తల్లిదండ్రులను వాళ్ళను ఈ భూమి మీద అవతరింపజేసి ఆ తర్వాత ఆయన అవతరించారు అంటూ నిన్న మనం చూసిన దాదాపు చివరి శ్లోకాల్లో ఈ విషయం చూసాము. మరి ఈరోజు మరి కంటిన్యూయేషన్ ఏమిటి అంటే చైతన్య మహాప్రభువుగా ఆయన అవతరించక ముందు వీళ్ళందరినీ సచీదేవి, జగన్నాథ మిశ్రా, మాధవేంద్రపురి, కేశవ భారతి, ఈశ్వరపురి, వీళ్ళెవరు? ఈశ్వరపురి ఆయన యొక్క గురువు, చైతన్య మహాప్రభు యొక్క గురువు. మాధవేంద్రపురి ఈశ్వరపురి యొక్క గురువు. అంటే వీళ్ళు చైతన్య మహాప్రభు కంటే ముందున్న వాళ్ళు అన్నమాట. సో అది మనం చూస్తాం గోవర్ధన గిరి దగ్గర కూడా ఆలయం మాధవేంద్రపురికి భగవంతుడి కళ్ళలోకి వచ్చి మరి నేనున్నాను ఇక్కడ, నాకు ఇది ఏర్పాటు చేయమని చెప్పడం అనేది చూస్తాం, ఒక కథ ఉన్నది. సో ఆ రకంగా అక్కడ ఆలయం వచ్చిందని కూడా చెప్తారు. అలాగే వీళ్ళిద్దరూ తన గురువుల్ని, తన తల్లిదండ్రులను, అలాగే అద్వైతాచార్యులు, తన అనుయాయులు, వీళ్ళంతా శ్రీవాస పండితులు, మరి ఆచార్య రత్న, విద్యానిధి, వీళ్ళందరినీ కూడా ఆయన హరిదాస్ ఠాకూరు ఇటువంటి భక్తులందరినీ కూడా ఆయన అవతరింపజేయడం జరిగింది అని చెప్తున్నారు. సో ఆయన అదే సమయంలో అలాగే ఉపేంద్ర మిశ్రా అనే ఆయన మరి శ్రీహట్ట అనే ఒక తాలూకాలో ఉండేటటువంటి నివాసి. ఆయన గొప్ప భక్తుడు, మంచి
జ్ఞాని, ఆ తర్వాత ధనవంతుడు కూడా, సద్గుణ సంపన్నుడు. ఈ ఉపేంద్ర మిశ్రా అనే ఆయనకు 7 సంతానం, 7 కొడుకులు ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా మరి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తితో ఉన్నవాళ్ళే. సో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. కామసారి, పరమానంద, పద్మనాభ, సర్వేశ్వర, జగన్నాథ, జనార్దన, త్రైలోక్యనాథ, జగన్నాథ మిశ్రా అనే ఆయన 5వ కొడుకు అన్నమాట. సో ఈ ఉపేంద్ర మిశ్రా ఎవరు అంటే మరి చైతన్య మహాప్రభు తాతగారు. ఆయన యొక్క 5వ సంతానమే చైతన్య మహాప్రభు తండ్రి అయిన జగన్నాథ మిశ్రా. సో ఆయన గంగా నది ఒడ్డున నాదియా అనే ప్రాంతంలో నివసించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన పురందర అని చెప్పేసి ఆయన్ని అంటూ ఉండేవారు అనమాట. నందమహారాజు, వసుదేవుల్లాగా ఈయన కూడా ఎంతో సద్గుణ సంపన్నుడు అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఇక ఆయన భార్య అయిన శచీదేవి, ఆవిడ కూడా ఎంతో గుణశీలి, మరి భర్తకు తగ్గ భార్య అని చెప్తూ, మరి ఆవిడ తండ్రి పేరు నీలాంబరాన్ని నిన్న చూసా. వాళ్ళ ఇంటి పేరు చక్రవర్తి, నీలాంబర చక్రవర్తి కుమార్తె ఆవిడన్నది నిన్న కూడా చూసాం. ఆ విషయం మళ్ళీ చెప్తున్నారు. అయితే రాధాదేశ అని బెంగాల్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో గంగా నది అక్కడ కనిపించదు. అక్కడ నిత్యానంద ప్రభు, గంగాదాస పండితుడు, మురారి గుప్తా, ముకుంద వీళ్ళు అక్కడ పుట్టడం జరిగిందనమాట. వీళ్ళందరినీ ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళంతా చైతన్య మహాప్రభు టైంలో ఎంతో ముఖ్య పాత్రలు వహించిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ నిత్యానంద ప్రభు సరే బలరాముడి అంశ అని చెప్పుకుంటాం కదా, మరి ఆయన అలాగే అంటే భగవంతుడి యొక్క విస్తరణే ఆయన అని చెప్పేసి మనం చూసాము. అలాగే మరి మురారి గుప్తా, ఈయన ఎప్పటికప్పుడు మరి ఈ చైతన్య మహాప్రభు జీవితంలో విషయాలన్నీ రాసిన వాళ్ళలో ఈయన ఒకరని చూసాము. సో వీళ్ళంతా ముఖ్య అనుయాయులు. సో వాళ్ళంతా అక్కడ ఈ రాధాదేశ అనే ప్రాంతంలో జన్మించడం, అవతరించడం జరిగింది. తరువాత భగవంతుడు మరి ఎంతో మంది వీళ్ళందరినీ కూడా అవతరింపచేసి చివరికి ఆయన అవతరించడం జరిగింది చైతన్య మహాప్రభువుగా అని చెప్తున్నారు. సో చైతన్య మహాప్రభువుగా అవతరించక ముందు వీళ్ళంతా నవద్వీపంలో అద్వైతాచార్యుల ఇంట్లో వాళ్ళు కలుస్తూ ఉండేవారు అప్పటికే ఈ భక్తులందరూ. ఇలా కలిసినప్పుడు వీళ్ళందరూ ఈ సత్సంగంలో అద్వైతాచార్యులు భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు. ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వాళ్ళకి చాలా చక్కగా భక్తి మార్గాన్ని ఆయన ఉపదేశిస్తూ ఉండేవారు అద్వైతాచార్యులు. ఆ తర్వాత ఈ వేదాలన్నిట్లో కూడా భగవంతుడికి పట్ల భక్తిభావంతో ఉండడం అనేది ఎంత ముఖ్యం అనేది కూడా వర్ణింపబడింది. తర్వాత భక్తులందరూ కూడా ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మరి అంటే ఈ వేదాలలో చెప్పిన పద్ధతులు, తర్వాత యోగ పద్ధతులు, ఈ నియమ నిబంధనలు ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించలేకపోయినా కూడా అంటే ఈ నియమ నిబంధనలు ఇలా చేయాలి అలా చేయాలి అనే వేదాల్లో ఎన్నో ఉంటాయి కదా మనకి. ఏ పూజ ఎలా చేయాలి, ఏ యజ్ఞం ఎలా చేయాలి, అవన్నీ వాళ్ళు తెలుసుకోకపోయినా వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అంటే భగవద్భక్తి. సో భగవద్భక్తి ఉన్నప్పుడు మనం భగవద్గీతలో కూడా ఇది చూసాం. ఏది తెలియకపోయినా భగవద్భక్తి ఉన్నప్పుడు భగవంతుడే హృదయంలో జ్ఞానదీపేన భాస్వత అన్న విషయాన్ని మనకు అక్కడ భగవంతుడే చెప్పారు. కాబట్టి ఈ భక్తులందరూ ఇంతగా వీళ్ళకి వేద పద్ధతులు ఇవన్నీ తెలియకపోయినప్పటికీ వాళ్ళు ఆ భక్తిభావం తప్ప ఇక వాళ్ళు దేనిని కూడా అంతగా వాళ్ళు అనుసరించరు. వాళ్ళు అనుసరించేది ఏమిటి అంటే ఆ భక్తిభావమే అని చెప్తున్నారు. అలా ఈ అద్వైతాచార్యుల గృహంలో ఈ వైష్ణవులందరూ కూడా ఎంతో ఆనందంతో ఈ రకంగా కథయంతమాం అని చెప్పి నిత్యాయుక్త అని చెప్తారు కదా, అంటే నిత్యము
కథయంతశ్చమాం అని చెప్పేసి నా గురించి కథలు చెప్పుకుంటూ వాళ్ళు ఉంటారు భక్తులు అని చెప్పి 10th చాప్టర్లో భగవంతుడు వర్ణించిన రీతిలో వీళ్ళు ప్రవర్తించారనమాట. సో భగవంతుడి గురించి ఇక్కడ ఈ అద్వైతాచార్యుల గృహంలో వీళ్ళందరూ సత్సంగం పెట్టుకుని వాళ్ళు ఈ రకంగా భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని ఈ హరే కృష్ణ ఈ ఆయన నామాన్ని జపిస్తూ ఉండేవారు. సో అద్వైతాచార్య ప్రభు అంటే వీళ్ళంతా ఇలా భగవద్భక్తి విషయం కూడా తెలియకుండా ఇలా భౌతిక ప్రపంచపు ఆనందంలో మునిగిపోయారు ప్రజలందరూ అనే విషయాన్ని చూసి అద్వైతాచార్యులు చాలా బాధపడుతూ ఉండేవారట. వీళ్ళంతా ఇంత అమాయకత్వంలో ఉన్నారే, భగవంతుడి యొక్క భక్తిభావంలో ఉన్న మాధుర్యం తెలియకపోవడం లేదు సరికదా, ఇంకా వీళ్ళు ఈ భౌతిక ప్రపంచపు ఆనందం పట్ల అరులు చాస్తూ ఇలా వాటి వెనక పడుతున్నారే అనేటటువంటి బాధ ఆయనలో ఉండేది అని చెప్పేసి ఆయన ఆ రకంగా బాధపడుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఇటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఆయన ఆలోచించడం ప్రారంభించారు. ఏ రకంగా వీళ్ళందరినీ ఈ మాయ నుంచి, ఈ మాయ యొక్క కబంధ హస్తాల నుంచి వీళ్ళని ఏ రకంగా విడుదల చేయాలి అనే విషయం గురించి ఆయన తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారట. ఎవరు? అద్వైతాచార్యులు. ఏమనుకున్నారు ఆయన? కృష్ణుడు ఆయనే స్వయంగా గనక మరి ఈ భక్తిభావాన్ని అందరికీ తెలియజేయడానికి అవతరించినట్లయితే అప్పుడే వీళ్ళందరూ ఈ మాయ యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల అవ్వాలి అంటే స్వయంగా భగవంతుడే అవతరించి వీళ్ళకి ఆ భక్తిభావం ఏమిటో బోధించాలి అని ఆయనకు అనిపించింది. సో ఆ ఆలోచనతో ఆయన ఈ కారణంతో భగవంతుడు అవతరించాలి అని చెప్పేసి ఆయన భగవంతుణ్ణి తీవ్రంగా ఆరాధించడం, పూజించడం మొదలుపెట్టారు. ఈ భావంతో ఏది తులసి ఆకులతో గంగా ఉదకంతో ఆయన భగవంతుణ్ణి ఎలా అయినా మీరు అవతరించి ఈ అమాయక ప్రజలు ఈ మాయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న వీళ్ళందరినీ విడుదల చేయడానికి మీరు అవతరించి వాళ్ళకి భక్తిభావం అంకురించేటట్లు చేయవలసింది అనే ప్రార్థన ఆయన ఈ తులసి ఆకులతో గంగా నది తీర్థంతో ప్రార్థించడం ఈ రకంగా ప్రార్థించడం ప్రారంభించారు. సో ఎంతో ఆయన ఈ తీవ్రమైనటువంటి బాధతో ఆయన భగవంతుణ్ణి ఈ రకంగా అవతరించవలసింది అంటూ ఆయన ప్రార్థన మళ్ళీ ఆయన ఈ రకంగా ఆయన మనస్ఫూర్తిగా ఈ బాధతో ఆయన భగవంతుని ప్రార్థించబట్టి ఆయన భగవంతుని కూడా ఆకర్షించగలిగాడు, అవతరించడానికి ఆకర్షించగలిగాడు. అంటే ఇదంతా భగవంతుడి యొక్క ప్లానే అయినప్పటికీ కూడా భగవంతుడు డివోటీస్కి, భక్తులకి ఏ రకంగా ఆయన రియాక్ట్ అవుతారు, ఏ రకంగా సమాధానం ఇస్తారు అనేది, వాళ్ళ ప్రార్థనను ఏ రకంగా ఆయన ఆలకిస్తారు అనేది మనకు అర్థమవుతోంది అనమాట. సో అన్నీ కూడా అందరికీ అర్థమయ్యే తీరులో చేయడం జరిగింది. సో ఆ తరువాత మరి చైతన్య మహాప్రభు ఈ రకంగా ఆయన ప్రార్థిస్తూ తీవ్రంగా ఉన్నారు. చైతన్య మహాప్రభు పుట్టబోయే ముందు 8 మంది కుమార్తెలు జగన్నాథ మిశ్రాకు, సచీదేవికి కలిగారు. అయితే కలిగారు కానీ అందరూ కూడా పుట్టిన తర్వాత మరణించడం జరిగింది. సో ఈ జగన్నాథ మిశ్రా గారు మరి సహజంగానే చాలా ఈ విషయాన్ని గురించి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇలా ప్రతి వారు సంతానం అంతా కూడా ఈ రకంగా ఎవరు దక్కడం లేదు అనేటటువంటి బాధలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా, దంపతులు ఇద్దరు. అయితే ఇక ఒక కుమారుడు కోసం వాళ్ళు విష్ణు భగవంతుణ్ణి ప్రార్థించడం ప్రారంభించారు. ఆ తరువాత మరి జగన్నాథ మిశ్రా గారికి విశ్వరూపుడు అని ఒక కుమారుడు కలగడం, విశ్వరూపుడు అని వీళ్ళు పేరు పెట్టడం, ఆయన మరి ఎంతో శక్తివంతుడు, మరి ఎంతో ఆయన బలరాముడి యొక్క విస్తరణ అని చెప్పి బలరాముడి యొక్క అవతారం అని చెప్పి చెప్తున్నారు ఆ విశ్వరూపుడు. సో ఇలా బలరాముడి యొక్క
విస్తరణ సంకర్షణుడని మనకు తెలుసు కదా. సో అది మరి ఈ భౌతిక ప్రపంచపు తత్వానికి కారణం ఏమిటి అంటే ఈ సంకర్షణుడి యొక్క రూపం అని చెప్పి మళ్ళీ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏది ఈ బలదేవులు ఎవరు అంటే సంకర్షణుడు అని చెప్తాము. ఈ సంకర్షణుడు ఆయన మరి ఆధ్యాత్మిక లోకంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది ఈ బలదేవులకు. ఆయనే ఈ భౌతిక ప్రపంచపు సృష్టికి కూడా ఈ బలరాముడిగా భగవంతుడి యొక్క విస్తరణ ఉన్నదే, అది భౌతిక ప్రపంచపు సృష్టికి కూడా కారణం. ఎంతో ఆధ్యాత్మికమైన విస్తరణ ఈ సంకర్షణుడిది అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే అది ముఖ్యమైనటువంటి విస్తరణే భగవంతుడికి. బలరాముడు భగవంతుల్లో భాగం అన్నట్లుగా. సో ఇలా ఈ విశాల విశ్వం మరి విశ్వరూపుడి యొక్క అవతారం, మహాసంకర్షణుడి యొక్క అవతారం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ విశ్వం అంతట్లో కూడా ఏది కనిపించదు భగవంతుడు తప్ప అని చెప్పి ఒక మాట అంటున్నారు. మరి అంతే కదా, నిజమైన భక్తుడు ఆ విధంగానే చూస్తాడు. ఈ సమస్త విశ్వము కూడా భగవంతుడి విస్తరణ అయినటువంటి ఈ మహాసంకర్షణుడి వల్ల కలిగింది. సో ఇక్కడ ఉన్నదంతా కూడా భగవంతుడు తప్ప ఇంకా ఏది లేదు. ఇదంతా కూడా అంటే ఏది ఉన్నా కూడా ఈ భగవంతుడు సృష్టించిన ఈ విశ్వంలోనే సమస్తము ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అయితే అది ఏమిటి? అంతా ఇక్కడ ఉన్నదంతా కూడా వేరే ఏమీ లేదు, అంతా కూడా భగవతత్వమే అని అంటున్నారు. ఎలా అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, మరి ఒక బట్ట ఉన్నది అంటే ఆ నూలు లేనిదే మనం బట్ట చేయలేం కదా. సో ఎటు చూసినా ఆ నూలు అనేది ఉంటుంది, ఆ తాడులు ఉంటాయి కదా, వాటితోనే కదా మరి బట్ట తయారయ్యేది. సో అలాగే భగవంతుడు యొక్క తత్వం మరి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా కూడా మనకి ప్రతి దానిలో కనిపిస్తుంది. అందుకే క్షేత్రజ్ఞ యోగంలో కూడా మనం ఏం చూస్తాం, నువ్వు చూసే ప్రతిదీ కూడా బయట లోపల కూడా భగవంతుడు ఉన్నారు అని చెప్పి భగవంతుడు చెప్పడం జరిగింది. సో బయటికి డైరెక్ట్ గా చూసినా భగవంతుడే, లోపల చూసినా భగవంతుడే. డైరెక్ట్ గా అంటే మనకు కనిపించే ఆకారం ఎలాగూ అంటే పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు ఎక్కడివి అంటే భగవత్ తత్వమే. లోపల ఉన్నది ఏమిటి అంటే చైతన్యము, ఆత్మ, అది భగవదంశే. కాబట్టి ఏదైనా డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే మరి లోపల బయట కూడా ఏదైనా సరే ప్రతిదీ ఈ విశ్వంలో ఉన్న అంతా కూడా భగవంతుడు ఉన్నారు. ఇదేది ఆశ్చర్యకరం ఏది కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇది సహజంగా భక్తులందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ మహాసంకర్షణుడు ఈ విశ్వానికి కారణం. మరి ఆయన ప్రతి చిన్న దాంట్లో కూడా ఆయన ఉన్నారు. కాబట్టి చైతన్య మహాప్రభు అందుకని ఆయన్ని అన్నగారు అని పిలవడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇద్దరు అన్నదమ్ముల్లాగా మరి కృష్ణ బలరాములుగా వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు వీళ్ళిద్దరు. కాకపోతే చైతన్య మహాప్రభు అవతరించిన సమయంలో వాళ్ళు చైతన్యుడిగా నిత్తాయిగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం ఫైనల్ గా చెప్పుకునేది ఏమిటి అంటే నిత్యానంద ప్రభు బలరాముడే, స్వయంగా సంకర్షణుడే, బలదేవులే అని చెప్పి ఇక్కడ ఆయన తత్వాన్ని గురించి, నిత్యానంద ప్రభు తత్వాన్ని గురించి వివరించారనమాట. సో ఆయన వేరే ఎవరూ కాదు, ఆయన సంకర్షణుడు, భగవంతుడి విస్తరణ, బలరాముడు, బలదేవులు. ఆయనే ఈ సృష్టి అంతా సృష్టించారు. ఈ సృష్టి అంతా వేరే ఏదీ లేదు భగవంతుడు తప్ప. కాబట్టి వీళ్ళిద్దరిని అన్నదమ్ములుగా వాళ్ళు గోలోకంలో ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారు. అలాగే వాళ్ళు ఆ టైంలో చైతన్యుడిగా నిత్తాయిగా ఉన్నారు. కాబట్టి నిత్యానంద ప్రభు ఆయనే అసలు సంకర్షణుడు. ఇంకా తల్లిదండ్రులు జగన్నాథ మిశ్ర, సచీమాత, వీళ్ళు
విశ్వరూపుణ్ణి మరి కొడుకుగా పొందారు కదా. సో వాళ్ళు చాలా సంతోషంతో ఆనందంతో ఇక భగవంతుని సేవించడం ప్రారంభించారు. ఎందుకు? భగవంతుని ప్రార్థిస్తే ఈ సంతానం కలిగింది అని. అయితే జనవరి 1406 సంవత్సరంలో అది భగవంతుడు మరి జగన్నాథ మిశ్ర, సచీదేవి వీళ్లకు కలగడం జరిగింది. ఈ జగన్నాథ మిశ్ర సచీమాతతో నాకు ఎన్నో అద్భుతమైన విషయాలు కనిపిస్తున్నాయి. మరి నీలో గాని ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అని నాకు అనిపిస్తోంది అంటూ ఆయన భార్యతో అనడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా మరి నాకు గౌరవం ఇస్తున్నారు. నేను అడగకుండానే వాళ్ళు నాకేమిటో మరి దుస్తులు ఇవన్నీ కూడా ధాన్యం ఇవన్నీ కూడా ఇస్తున్నారు అని చెప్పి ఆయన భార్యతో చెప్పారు. అప్పుడు ఆవిడ భర్తతో మరి నాకు ఎవరెవరో దేవతల్లాంటి వాళ్ళంతా ఇలా బయట శూన్యంలో కనిపిస్తున్నారు, ప్రార్థనలు చేస్తూ కనిపిస్తున్నారు ఈ దేవతలందరూ అంటూ ఆవిడ భర్తతో ఈ విషయం చెప్పింది. అప్పుడు జగన్నాథ మిశ్ర మరి నేను ఈ కలలో భగవంతుడు ఎంతో వెలిగిపోతున్న భగవంతుడు నా హృదయంలోకి వచ్చినట్లుగా నాకు ఒక కళ వచ్చింది అని చెప్పేసి ఆయన భార్యతో చెప్పడం జరిగింది. ఆ తరువాత నా హృదయం నుంచి ఆయన నీ హృదయంలోకి వెళ్ళినట్లు కూడా నాకు ఆ కళలో కనిపించింది. కాబట్టి ఎవరో గొప్ప మహాపురుషుడే మనకు త్వరలో కలుగుతాడు అని నాకు నమ్మకంగా ఉంది అని చెప్పి ఆయన అన్నారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా సంతోషంతో మరి ఈ శాలిగ్రామానికి పూజలు చేయడం ప్రారంభించారు. శాలిగ్రామం మరి విష్ణుమూర్తికి చిహ్నం అని చెప్తారు కదా. శివలింగం శివుడికి ఎలాగో శాలిగ్రామం విష్ణువు కల. సో వాళ్ళు శాలిగ్రామ శిలకు ఇక పూజలు చేయడం ప్రారంభించారు సంతోషంతో. ఈ రకంగా ఆవిడ మరి చివరకు ఎన్ని రోజులైనా ఆవిడకి బిడ్డ కలగడం లేదు. సో అప్పుడు నీలాంబరి చక్రవర్తి ఏది అంటే తాతగారు సచీదేవి యొక్క తండ్రి గారు జ్యోతిష్యంలో ఒక జ్యోతిష్యుని పిలిచి లెక్కలు వేయడం ప్రారంభించారు. ఎప్పుడు ఈ బిడ్డ ఎప్పుడు జన్మిస్తారు అనే విషయం గురించి. అప్పుడు తరువాత 1407 శాఖ అనేటటువంటి ఆ సంవత్సరంలో ఆ టైంలో ఫాల్గుణ మాసంలో అంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో వస్తుందంటారు ఫాల్గుణ మాసం. అది మరి పౌర్ణమి రోజున ఆ సమయం ఆసన్నమైంది. అక్కడ జ్యోతిర్వేదం ప్రకారం వేదాల ప్రకారం ఆయన పుట్టినటువంటి పవిత్రమైనటువంటి క్షణాన్ని ఈ రకంగా వర్ణించారనమాట. చంద్రుడు మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సింహరాశిలో ఉన్నాడు. మరి ఆ తర్వాత ఈ వేరే ప్లానెట్స్ అన్ని గోళాలన్నీ కూడా చాలా మంచి స్థానంలో ఉన్నాయి ఆయన జన్మించిన సమయంలో. అలాగే సద్వర్గ అష్టవర్గ అనే విషయాలు అనేవి కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు జ్యోతిష్యులు. ఏది మంచి ఏది చెడు, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాల కోసం వాళ్ళు ఇటువంటివన్నీ జ్యోతిష్యులు చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా మంచి దశలో ఉన్నాయి ఆయన పుట్టిన సందర్భంలో అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి మరి మచ్చలేని చంద్రుల్లాంటి చైతన్య మహాప్రభు వాళ్లకు కనిపించినప్పుడు ఇంకా పౌర్ణమి రావాల్సిన అంటే పౌర్ణమితో అవసరం ఏముంది చంద్రుడితో అంటున్నారు. ఎందుకు? చంద్రుడిలో కూడా మచ్చలు ఉంటాయి కదా, ఫుల్గా వైట్గా ఉండదు కదా, మధ్యలో మనకి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఇంత పూర్ణ చంద్రుడిలాగా ఉన్న చైతన్య మహాప్రభువే ఉన్నప్పుడు ఇంకా మచ్చలతో ఉన్న చంద్రుడు ఎందుకు అంటూ ఆయన ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. సో ఇది చూసి రాహుకేతువులు ఉంటాయి కదా, ఈ రాహువు చంద్రుణ్ణి కప్పివేసిందట. ఇంత పూర్ణ చంద్రుడే ఉంటే ఇంకా ఈ మచ్చలతో ఉన్న చంద్రుడు ఎందుకు అని చెప్పేసి రాహువు ఈ చంద్రుడిని కప్పివేయడం జరిగింది. కప్పివేసిన వెంటనే
కృష్ణ కృష్ణ హరి హరి అని చెప్పేసి ఈ అనేటటువంటి ధ్వని ఈ ముల్లోకాలను వ్యాపించింది అని చెప్పి చెప్తున్నారు. సో అలా అందరూ కూడా మరి భగవన్నామాన్ని ఈ అంటే రాహు కప్పివేసినప్పుడు ఏమవుతుంది, చంద్రగ్రహణం అవుతుంది కదా. సో ఆ చంద్రగ్రహణం టైంలో అందరూ భగవన్నామాన్ని జపిస్తూ వాళ్ళ మనసులు అంతా కూడా ఆశ్చర్యంలో నిండిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. ఇలా అందరూ భగవంతుణ్ణి స్తుతిస్తున్న సమయంలో భగవంతుడు పుట్టడం జరిగింది, ఆయన అవతరించడం జరిగింది గౌరహరి అని ఈ భూమి మీద అని ఆయన ఈ రకంగా ఆయన అవతరించిన సమయాన్ని ఈ రకంగా వర్ణించారనమాట. సో మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా తృప్తి ఆనందించింది ఈ అవతరణతో. అయితే హిందువులంతా కూడా భగవన్నామాన్ని జపిస్తున్నారు. హిందువులు కాని వాళ్ళు ఆ రోజుల్లో మరి ముస్లిమ్స్ 15వ శతాబ్దం కదా, అంతకుముందు 14, 13లో కదా మరి మహమ్మద్ గజనీ గోరీ వీళ్ళంతా భారతదేశాన్ని వచ్చి ఆక్రమించడం జరిగింది. సో అప్పటికే మరి ముస్లిం మతస్థులే పాలిస్తున్నారు భారతదేశాన్ని. సో హిందువులందరూ ఈ నామాన్ని పలుకుతూ ఉండగా మిగిలిన వాళ్ళు అంటే ముస్లిమ్స్ లాంటి వాళ్ళు ఒక అంటే ఆ మాటల్ని వాళ్ళు అంటే సరదాగా ఫాలో అయినట్లు వాళ్ళు కూడా ఆ భగవన్నామాన్ని జపించారు అని చెప్తున్నారు. భక్తితో కాకపోయినా వీళ్ళందరూ అంటున్నారని అదొక ఊత పదాన్ని గనక అందరూ ఎలా పలుకుతారో ఆ రకంగా వాళ్ళు కూడా అనుకరించారు అని చెప్పి చెప్తున్నారు. సో తర్వాత స్త్రీలందరూ కూడా ఈ భగవన్నామం ఈ భూమి మీద దద్దరిల్లేటట్లు వాళ్ళు అందరూ కూడా పలకడం ప్రారంభించారు. మరి దేవతలంతా కూడా అక్కడ నృత్యాలు అవన్నీ చేస్తూ వాళ్ళు కూడా అక్కడ ఆనందంతో ఇవన్నీ ఈ భగవంతుడి అవతరణను అందరూ కూడా ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దిక్కులన్నీ కూడా ప్రకాశవంతమయ్యి అలాగే మరి ప్రకాశవంతమయ్యాయి. నదులలో ఉన్న అలలు కూడా ఆ రకంగా పైకి ఎగిసి పడుతూ ఉన్నాయి. భగవంతుడి అవతరణను అందరూ కూడా ఈ రకంగా ఉత్సవంలాగా జరుపుకున్నారు. ఏది నదులేమిటి దిక్కులేమిటి అన్నీ కూడా మనుష్యులే కాకుండా అలాగే కదిలేవి కదలనివి ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ఈ దివ్యానందంతో మునిగిపోయింది భగవద్ అవతరణతో అంటూ ఆ రకంగా అద్భుతంగా భగవంతుడి యొక్క అవతరణను కదిలే కదలని చరాచరాలు అన్నీ కూడా ఏ రకంగా దీనిని ఉత్సవంలాగా జరుపుకున్నారు, ఎంతటి ఆనందంలో వాళ్ళు ఉన్నారు అన్నది వర్ణించారనమాట. సో మరి గౌరహరి అలా నాదియా తాలూకాలో అది ఉదయగిరి ప్రస్తుతంతో పోలుస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో అక్కడ మొట్టమొదటిగా సూర్యోదయం జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారట. సో అలాంటి ప్రాంతంలో ఆయన మరి పెరుగుతూ వచ్చారు. సో ముల్లోకాలు కూడా సంతోషించాయి, భగవన్నామాన్ని ఆలపించాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఆ టైంలో మరి అద్వైతాచార్య ప్రభు ఆయన యొక్క స్వంత గృహం శాంతిపుర లో ఉన్నది. ఆయన నృత్యం చేస్తున్నారు చాలా సంతోషంతో. హరిదాస్ ఠాకూర్ని కూడా తనతో తీసుకుని ఆయన నృత్యం చేస్తూ భగవన్నామం జపిస్తూ ఉన్నారు. ఎవరికి అర్థం కాలేదు, ఏమిటి వీళ్ళిద్దరు ఇంత ఇదిగా ఆనందంగా నృత్యం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, ఏమిటి కారణం అని ఎవరికి అర్థం కాలేదు. కానీ అద్వైతాచార్యులు హరిదాస్ ఠాకూర్తో కలిసి ఈ రకంగా ఆయన నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ చంద్రగ్రహణాన్ని చూసి నవ్వుతూ అద్వైతాచార్యులు హరిదాస్ ఠాకూర్ కూడా వెంటనే గంగానది తీర్థానికి వెళ్ళి స్నానం చేశారు ఎంతో సంతోషంతో. ఆ తర్వాత ఈ చంద్రగ్రహణం రావడంతో వాళ్ళకి ఇంకా మానసికంగా ఎంతో శక్తిని తెచ్చుకుని వాళ్ళు
బ్రాహ్మణులకి వీళ్ళందరికీ కూడా ఎన్నో దానాలు చేయడం కూడా జరిగింది. అంటే అద్వైతాచార్యులకి తెలుసు తన ప్రార్థనకు సమాధానం వచ్చింది భగవంతుడి దగ్గర నుంచి అని. అందుకని అందరికీ అర్థం కాలేదు. వీళ్ళ ఆనందంతో నృత్యం చేయడం దానికి కారణం ఏమిటో ఆయనకి తెలుసు కాబట్టి ఆ ఆనందంతో చేయడం జరిగింది. సో ఇలా ఈ హరిదాస్ ఠాకూరు మొత్తం వీళ్ళంతా ప్రపంచమంతా ఇంత ఆనందంతో మునిగిపోయి ఉన్నది అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి అద్వైతాచార్యులతో నీవు ఈ రకంగా నృత్యం చేయడం దానం చేయడం నాకు చాలా నచ్చింది. ఏదైనా ఏదో స్పెషల్ ఏదో ప్రత్యేక కారణం ఉండబట్టే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అనిపిస్తోంది అని చెప్పి హరిదాస్ ఠాకూరు అన్నారట. ఏది అద్వైతాచార్యులతో. అయితే ఆచార్య రత్న అనే ఆయన పేరు చంద్రశేఖరుడు. తర్వాత శ్రీవాస, మరి శ్రీవాస ఆయన పంచ తత్వాల్లో ఒకరు కదా ఈ శ్రీవాస ఠాకూరు. వీళ్ళంతా కూడా మరి ఇలాగే ఆనందంతో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా గంగానది ఒడ్డుకు వెళ్ళి స్నానం చేసి మనస్సంతా ఎంతో ఆనందంతో భగవన్నామాన్ని జపిస్తూ వాళ్ళు కూడా దానాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా భక్తులందరూ కూడా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, ప్రతి ఊర్లో, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఇలా ఈ సంకీర్తన చేస్తూ, నృత్యం చేస్తూ, దానం చేస్తూ, ఈ రకంగా అంటే చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఈ రకంగా స్నానం చేసి ఎవరి శక్తి మేరకు వాళ్ళు దానాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అవన్నీ చేస్తూ వాళ్ళ మనసు అంతా కూడా ఈ భక్తుల మనసులన్నీ కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఆనందంతో, విపరీతమైన ఆనందంతో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అలా అన్ని రకాల బ్రాహ్మణులు కానీ, స్త్రీలు, పురుషులు వీళ్ళంతా మరి ఒక ఏది రకరకాలైనటువంటి భగవంతుడికి అర్పించడానికి ఎన్నో వస్తువులను తీసుకొని రావడం కూడా జరిగింది. అయితే కొత్తగా పుట్టిన బిడ్డను చూసి అంత మెరిసిపోయేటట్లు బంగారు వర్ణంలో ఉన్న బిడ్డను చూసి అందరూ కూడా చాలా సంతోషించి దీవెనలు అందించారు అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే గొప్ప గొప్ప దేవతలు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ స్త్రీలుగా వాళ్ళు అవతరించి వాళ్ళు అంటే ఆ రకంగా వాళ్ళు వచ్చారట ఈ భూమి మీదకి. వచ్చి ఏది బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతి, పార్వతి, మరి నరసింహదేవుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, ఋషి, అలాగే ఈ దేవలోకంలో ఉన్న నర్తకులు, రంభ వీళ్ళంతా కూడా అక్కడికి రావడం, ఎన్నో భగవంతుడికి ఎన్నో గిఫ్ట్స్ లాంటివి తీసుకుని అందరూ కూడా వచ్చారు అని చెప్పి చెప్తున్నారు. అలాగే మరి గంధర్వలోకులు, సిద్ధలోకులు, చరణలోకులు వీళ్ళంతా కూడా ప్రార్థనలు చేస్తూ మరి అక్కడ నృత్యం చేస్తూ నాదాలు వాయిస్తూ ఉన్నారు. అలాగే నవద్వీపంలో ఉన్న వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి నర్తకులు కానీ, మరి సంగీత విద్వాంసులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ చేరి నృత్యం చేయడం, సంతోషంతో చేయడం ప్రారంభించారు. సో దేవతలు, మరి నవద్వీపంలో వాళ్ళు, సమస్త ప్రజలు కూడా ఈ రకంగా ఆయన యొక్క అవతరణను ఆనందిస్తూ నృత్యము, కీర్తనలు చేయడం ప్రారంభించారని మనకు అర్థమవుతుంది. సో అయితే ఎవరికీ అర్థం కావడం లేదు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు డాన్స్ చేస్తున్నారు, ఎవరు పాడుతున్నారు, కీర్తన ఎవరు చేస్తున్నారు. అయితే ఎన్నో భాషలు కూడా ఉన్నాయి కదా, భాషలు కూడా కొన్ని అర్థంగానే ఉన్నాయి. కానీ అందరూ దుఃఖాన్ని మర్చిపోయి, దుఃఖం అనేది లేకుండా అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఎవరో తెలియకపోయినా, ఏ భాషలో వాళ్ళు కీర్తనలు చేస్తున్నారన్నది తెలియకపోయినా, అందరికీ కామన్ గా ఉన్న విషయం ఏమిటి అంటే అందరూ ఆనందంలో ఉన్నారు. ఎవరు కూడా దుఃఖంతో లేరు, బాధతో లేరు, అందరూ సంతోషంగా ఉన్నారు. జగన్నాథ మిశ్రా కూడా సహజంగానే ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు ఈ పుత్రుడి యొక్క జననంతో. సో చంద్రశేఖర్ ఆచార్యులు, శ్రీవాస్ ఠాకూర్ వీళ్ళిద్దరూ కూడా జగన్నాథ మిశ్రా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన వీళ్ళని గుర్తించేటట్లుగా వాళ్ళు చేసుకున్నారు.
సో వాళ్ళు ఎన్నో అక్కడ చేయవలసిన విధులు కార్యక్రమాలు అన్నీ పుట్టిన తర్వాత ఏమేమి చేయాలో అటువంటివన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. వేదిక పద్ధతి ప్రకారం జగన్నాథ మిశ్రా వాళ్ళకు కూడా మరి కొంత దానం ఇవ్వడం జరిగింది. అంటే అది ఇలాంటి దానాలు ఇచ్చిన ఇటువంటి వైదిక పద్ధతిలో మనకు చేసినప్పుడు మనం దానం ఇవ్వడం సహజం కదా. సో వీళ్లకు అందుకని ఆయన దానం ఇవ్వడం కూడా జరిగింది. సో ఆయన ఇలా అందరూ మరి ఎంతో దేవతలతో సహా ఎన్నో వస్తువులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి అవన్నీ తీసుకుని తన దగ్గర ఉన్నవి కూడా కలిపి ఆ వస్తువులే కాదు, అందరూ ఇచ్చిన వస్తువులతో పాటు తన దగ్గర ఉన్న వస్తువులను కూడా ఆయన బ్రాహ్మణులకు, ఈ సంగీత విద్వాంసులకు, నర్తకులకు, భక్తులకు, మరి ధనం లేని పేదవారికి అందరికీ కూడా ఆయన పంచడం జరిగింది. సో అందరినీ కూడా ఆ రకంగా ఆయన ఆదరించారు. ఆ తర్వాత శ్రీవాస్ ఠాకూరు, ఆయన భార్య పేరు మాలిని. ఈ శ్రీవాస్ ఠాకూర్ భార్య మరి చంద్రశేఖర అంటే ఆచార్య రత్న అని ఆయన అంటూ ఉండేవారు. ఆయన భార్యతో కలిసి, సో శ్రీవాస్ ఠాకూర్ గారి భార్య అయిన మాలిని, ఆవిడ చంద్రశేఖర ఆచార్యరత్న అనబడే ఆచార్యరత్న చంద్రశేఖర్ గారి భార్యతో ఇంకా కొంతమంది ఇతర స్త్రీలతో కలిసి ఆవిడ కూడా వచ్చారట. వచ్చి ఈ చిన్న బాలుణ్ణి ఆవిడ కూడా ఎంతో గౌరవంతో శ్రద్ధతో పూజిస్తూ మరి పసుపు కుంకుమ, తర్వాత ఈ అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ తెచ్చుకుని ఆవిడ కూడా వచ్చారు అని చెప్తున్నారు. సో ఈయన పుట్టిన వెంటనే నెక్స్ట్ డే అద్వైతాచార్యుల భార్య మరి ఆవిడ కూడా భర్త యొక్క ఆజ్ఞ తీసుకుని ఆవిడ సచీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ కూడా అన్ని ఆ చిన్న బాలుడికి తను తీసుకువెళ్ళే వస్తువులు కొన్ని తీసుకువెళ్ళి ఇవ్వడం జరిగింది. ఏది అద్వైతాచార్యుల భార్య కూడా. సో అంటే ఈ ఈ తత్వాలతో ఉన్న పంచతత్వాల యొక్క భార్యలు కూడా వెళ్ళారన్న విషయం చెప్తున్నారు. శ్రీవాస్ ఠాకూర్ గారి భార్య, ఆ తర్వాత అద్వైతాచార్యుల భార్య కూడా సచీదేవి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ఈ బాలుడికి తీసుకువెళ్ళిన వస్తువులు అవి ఇచ్చారు. ఆ తర్వాత మరి ఆవిడ ఏది అద్వైతాచార్యుల భార్య తనతో పాటు మరి బంగారు నగలు, అంటే గొలుసులు, తర్వాత గజ్జెలు, మరి మురుగులు, ఇవన్నీ కూడా ఆవిడ తీసుకురావడం జరిగిందట ఈ చిన్న బాలుడికి. ఆ తర్వాత పులిగోరులు, మరి బంగారంలో వేసిన పులిగోరులు, మరి పట్టు వస్త్రాలు, చేతులకు కాళ్లకు మురుగులు, పట్టాలు, గజ్జెలు లాంటివి, ఇవన్నీ ఆ చీరలు ఆవిడకి, ఈ కుమారుడికి అందరికీ కూడా ఆవిడ తీసుకువెళ్ళి వాళ్లకు సమర్పించింది గిఫ్ట్గా అని చెప్తున్నారు. ఆ తర్వాత ఒక పల్లకీలో వస్తూ ఈ సీతా ఠాకూరాణి అనే ఆవిడ జగన్నాథ మిశ్రా గారి ఇంటికి ఆవిడ పల్లకీ, ఆవిడ మరి గొప్ప ఏది తన యొక్క సేవకులతో పాటు ఆవిడ పల్లకీలో వస్తూ ఎన్నో వస్తువులను తీసుకొచ్చింది. ఏది ఆ రోజుల్లో ఫ్రెష్గా ఉన్న గడ్డి ఇవ్వటం కూడా చాలా ఆచారంగా అనమాట. అది ధాన్యము, ఇంకా పసుపు, కుంకుమ, చందనం, ఇటువంటివన్నీ ఆవిడ ఒక పెద్ద బుట్టలో రకరకాల వస్తువులు తీసుకుని ఈ బిడ్డను చూడటానికి ఆవిడ కూడా వచ్చింది. ఈ సీతా ఠాకూరాణి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుని ఆవిడ వచ్చారు. ఆ తర్వాత ఆవిడ ఈ చిన్న బేబీని చూసి, ఈ చిన్న బాలుణ్ణి ఆవిడ ఆశ్చర్యపోయిందనమాట. అంటే ఒక్క రంగు తప్పితే ఆవిడకు స్వయంగా గోకులంలో కృష్ణుని చూసినట్లుగానే ఈ బాలుని చూసినప్పుడు అనిపించింది. రంగు మాత్రమే భేదం కానీ ఆవిడ చూసి ఆవిడ ఆశ్చర్యపోయిందనమాట. ఎందుకు అంటే ఆవిడకి సాక్షాత్తు శ్రీకృష్ణుని, బాలకృష్ణుని చూసినట్లుగా అనిపించిందట. కాబట్టి ఆ దివ్యత్వాన్ని ఆ బాలుల్లో చూసి మరి ఏది ఆవిడకి అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక చిహ్నాలన్నీ కూడా కనిపించాయి.
మరి కాకపోతే బంగారు వర్ణంలో ఉన్నారు. ఆవిడ చాలా సంతోషించి మరి ఆవిడకి మనస్సంతా కూడా కరిగిపోయింది భగవంతుడి యొక్క రూపాన్ని చూసి అని చెప్తున్నారు. చూసి ఆవిడ ఆ బాలుణ్ణి దీవించి ఆ బాలుడి మీద ఈ తెచ్చినటువంటి ఆ ఫ్రెష్ గరికను ఆవిడ పరిచి ఆ ధాన్యాన్నేమో తల మీద పెట్టి ఆవిడ దీవించిందనమాట. ఏమనంటే దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్లుగా. అయితే ఈ మరి ఆ రోజుల్లో చెడు ఏది జరగకుండా ఉండడానికి కొంచెం నార్మల్గా లేని పేర్లు అవి పెడుతూ ఉండేవారు. కాబట్టి ఆవిడకి ఇటువంటి చెడు దుష్టశక్తులు అవి ఉంటాయి అని చెప్పి వాటి యొక్క చెడు ఆయనకు సోకకూడదు అనే ఉద్దేశంతో ఆవిడ నిమాయి అనే పేరు పెట్టడం జరిగిందట. అయితే తరువాత ఇక తల్లి కొడుకులు స్నానం చేసి వాళ్ళు మరి కొన్ని రోజులైన తర్వాత ఇక మరి తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్ళిపోతారు కదా. సో శచీదేవి అలా సీతా ఠాకూరాణి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దుస్తులు అవన్నీ కూడా ఇచ్చింది. జగన్నాథ మిశ్రాని కూడా రకరకాల దుస్తులతో ఆవిడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సీతా ఠాకూరాణి ని శచీదేవి జగన్నాథ మిశ్రాలు ఇద్దరు కూడా ఆవిడను గౌరవంతో మరి పూజించి వాళ్ళ ఇంటికి వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఈ రకంగా శచీదేవి జగన్నాథ మిశ్రా ఈ కుమారుడితో వాళ్ళు అంటే స్వయంగా విష్ణుమూర్తే వాళ్లకు అవతరించాడు. సో అంటే శ్రీలక్ష్మి యొక్క అదృష్ట దేవత యొక్క భర్తతో అని చెప్తున్నారంటే భగవంతుడు అని. అటువంటి కుమారుడితో వాళ్ళు చాలా తృప్తితో ఉన్నారు. వాళ్ళ గృహం కూడా ఎప్పుడు మరి వాళ్లకు ఏమి తక్కువ లేకుండా ధాన్యంతో వాటితో నిండి ఉండేది. అలాగే వాళ్ళు ఈ భగవంతుని చూస్తూ వాళ్ళు ఎంతో సంతోషంతో ఆయన్ని పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఆయన జగన్నాథ మిశ్రా మరి గొప్ప వైష్ణవుడు. ఆయన చాలా శాంత తత్వం ఉన్నవాడు, మరి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, నిర్మలమైన వాడు, నిగ్రహం ఉన్నవాడు. కాబట్టి ఆయనకు ఏదో ఈ భౌతిక ప్రపంచపు సుఖాలు అనుభవించాలనే కోరిక కూడా లేనివాడు. ఆయనకి ఏమాత్రం ధనం వచ్చినా కూడా మరి అది దానంగా ఇస్తూ ఉండేవాడు, ఏది భగవంతుడికి తృప్తి కలిగించే విధంగా. సో అట్లా ఆయన ప్రవర్తన ఉండేది. ఆ తర్వాత చైతన్య మహాప్రభు జనన సమయాన్ని అంచనా వేసినటువంటి నీలాంబర చక్రవర్తి ఆయనే కదా అన్ని గణాలు అవన్నీ చూసి పలానా టైంలో పుట్టొచ్చు అని చెప్పడం జరిగింది. ఈ నీలాంబర చక్రవర్తి ఎవరు? శచీదేవి తండ్రి. ఆయన అన్నారట జగన్నాథ మిశ్రాతో, మరి ఎవరో గొప్ప పురుషుడు మరి పుట్టినట్లుగా నాకు అనిపిస్తోంది. కాబట్టి నీ కుమారుడు ముందు ముల్లోకాలను కూడా రక్షించగలడు అని చెప్పి ఆయన అనడం జరిగిందట. ఈ రకంగా చైతన్య మహాప్రభు మరి తన యొక్క అవ్యాజమైన కరుణతో ఆయన ఈ రకంగా శచీదేవి గారింట్లో అవతరించారు. ఎందుకు అవ్యాజమైన కరుణ అంటున్నారు? మరి అద్వైతాచార్యుల ప్రార్థన దేనికి? ఈ భౌతిక ప్రపంచంలో మరి కబంధ హస్తాల్లో, మాయ యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోయిన ఈ జనులందరినీ నీవు కడతేర్చాలి అని చెప్పి ఆయన ప్రార్థించినందుకు భగవంతుడు మరి నీవు తప్ప ఇంకెవరు వీళ్ళని ఉద్ధరించే వాళ్ళు లేరు, అంతటి మాయలో వీళ్ళు ఉన్నారు అని ఆయన ప్రార్థించారు. కాబట్టి ఏకాగ్రతతో ఎంతో తీవ్రంగా ఈ అవతరణ జరిగింది. కాబట్టి అందుకని ఇక్కడ అవ్యాజమైన కరుణ అనే మాటకు వాడటానికి కూడా అర్థం అదన్నమాట. సో అది ఆ రకంగా చైతన్య మహాప్రభు ఎంతో కరుణామయుడు. మరి ఆయన యొక్క చరిత్రను ఎవరైతే విన్నారో, ఈ పుట్టుకను గురించి విన్నవాళ్ళు భగవంతుడి పాదాలను పొందగలరు
అని చెప్పి చెప్తున్నారు. లార్డ్ ఆయన ఎంతటి కరుణామయుడంటే ఈ ఈ చైతన్య మహాప్రభు తన పుట్టుక ఉదంతాన్ని విన్నవాళ్ళు భగవత్పాదాలను చేరుకోగలరు. ఎవరైనా సరే ఒక మనం ఒక మానవ జన్మ ఎత్తిన వాళ్ళు మరి చైతన్య మహాప్రభు గురించి తెలియకపోతే మరి ఈ అవకాశాన్ని పొందలేరు. మరి అమృతధుని అనేటటువంటి ఒక నది ఆయన అని చెప్పి చెప్తున్నారు. ఈ జన్మ అనేది పొందిన తర్వాత మనం ఈ భౌతిక ఆనందం అనేటటువంటి విష వలయంలో గనక మనం చిక్కుకున్నట్లయితే ఈ భక్తి రసం అమృతధుని అనేటటువంటి ఈ సరస్సు అనుకోండి, అది అలాంటి సరస్సు అని మనం అనుకుంటే ఆయన భక్తిభావం ఒక ఆ మధుర భక్తి భావం గనక ఒక సరస్సు అనుకుంటే, అమృతధుని వంటి ఒక సరస్సు అనుకుంటే, ఈ ఎవరైతే చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోలేకపోతారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచపు విషవలయంలో చిక్కుకుంటారు, కానీ ఈ మాధుర్య రసాన్ని వాళ్ళు స్వీకరించలేరు, అనుభవించలేరు అని చెప్తూ దానికంటే అంటే అది ఇంకా ఉపయోగం ఏముంది జీవితానికి? మరి మనం ఆ భక్తి భావాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, ఈ భౌతిక తత్వంలోనే మనం ఉంటున్నప్పుడు దానికంటే మరి ఇంకా దానికంటే ఇక మిజరబుల్ ఇంకోటి లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే దానికంటే మరణం బెటరు అంటున్నారనమాట. సో జీవించడం కంటే అంటున్నారు. కాబట్టి నేను మరి చైతన్య మహాప్రభు పాదాలను, నిత్యానంద ప్రభు పాదాలను, ఆచార్య అద్వైతాచంద్ర ఆయన పాదాలు, స్వరూప దామోదరు, రూప గోస్వామి, రఘునాథ దాస గోస్వామి వీళ్ళందరి పాదాలను నేను నా యొక్క అంటే నేను వారి పాదాల దగ్గర నేను వాళ్ళ నివసిస్తూ నేను కృష్ణదాస కవిరాజును ఈ రకంగా చైతన్య మహాప్రభు యొక్క అవతరణను గురించి వర్ణించాను. వాళ్ళ పాదాల దగ్గర నేను నివాసం తీసుకుంటూ నేను ఈ చరిత్రను వివరించడం, ఆయన జనన అవతరణ గురించిన చరిత్రను వివరించడం జరిగింది అంటున్నారు. అంటే నేనేదో గొప్పగా ఇదంతా వ్రాసేసానని అనకుండా చివరికి వాళ్ళ యొక్క పాదాల దగ్గర నేను నీడను పొంది ఈ చరిత్రను సమర్పించడం జరిగింది అని అంటూ ఆయన ఇది చెప్తారనమాట. సో అది ఈరోజు మనం ఈ చాప్టర్ 13 ఎండింగ్ వరకు కూడా చూసాము. సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మాతాజీ ఆదిలీల ఎన్నో చాప్టర్ మాతాజీ?